అందరికీ నమస్కారం. నేను మీ మధురై రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీకి పగుళ్ళు వచ్చినాయా, అలాగే దాని యొక్క పునాదులు కదులుతున్నాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2014-19 మధ్యలో కానీ 19-24 అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి చేరువగా, అలాగే వివాదాలకు కేంద్ర బిందువులుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ మీద చండశాసనంలాగా మీద పడిపోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా రేపు జూన్ 4 లోపే చేసే విధంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సంబంధించిన అతను, కొంచెం వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తి, అలాగే రెడ్డి సామాజిక వర్గంలో కొంత బలమైన నాయకుడిగా చెప్పుకోవచ్చు. అతన్ని కూడా ఈ ఒక ఎస్టీ కేసులో, అలాగే నెల్లూరు జిల్లా రుస్తంబాద్లోని గన్నుల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇటీవల అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అట్లాగే పల్నాడు జిల్లాలో వైసీపీ సంబంధించి గట్టి నాయకులు ఎవరంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, అలాగే వాళ్ళ సోదరుడు వెంకట్రామరెడ్డి, వారి మీద కూడా ఎన్నికల సంబంధించిన కేసులు అయితేమి, ఇటీవల టీడీపీ కార్యకర్త హత్య సంబంధించిన కూడా A6, A7గా వాళ్ళ పేర్లు కూడా చేర్చడం జరిగింది. దీన్ని చిన్న అంశంగా చూడడానికి లేదు. వీరిని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాలు వైసీపీకి దూరమైనట్లు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ పునాదులు కదిలేటట్లు, రాబోయే కాలంలో వైసీపీ అనేది లేకుండా చేసే విధంగా రాజకీయ ఎత్తుగడైతే జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా రేపు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా వైసీపీ దేనికైతే పిలుపునిచ్చిందో దానికి కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్పందన అయితే కనిపించట్లే. కనీసం వైసీపీ ఎవరైతే ఇన్ఛార్జి బాధ్యులు ఉన్నారో వాళ్ళు కూడా దానికి సంబంధించిన కార్యాచరణ అయితే ఏమీ లేనట్లే కనిపిస్తుంది. ఇక సామాన్యులైతే వెన్నుపోటు దినంగా ఏమీ పట్టించుకునే పరిస్థితి కనపట్లే గ్రౌండ్ స్థాయిలో. ఇది చూస్తుంటే వైసీపీ కనుమరుగైపోతుందా అనే ఒక సందేహం అయితే సామాన్య పౌరుడికి సైతం అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ధన్యవాదాలు.